మనమైతే ఇప్పుడు జూరాల డ్యామ్ వెళ్తున్నాం అనమాట. రోడ్ చూడండి ఎట్లుందో, మొత్తం బ్రిడ్జ్ కింద నుంచి మనం రైడ్ తీసుకుంటాం కదా, రైడ్ తీసుకున్న తర్వాత వస్తుంది అనమాట ఈ రోడ్డు. కొంచెం కొంచెం దూరం అట్లే ఉంటుంది, కొంచెం మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఇక మొత్తం మంచిగా ఉంటుంది. రోడ్డు మీద అట్లా పోతుంటే పక్కన ఆవులు, నేచర్ కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ ఉంది. అలా అలా పోతా ఉన్నాం. ఇక రోడ్డు మాత్రం వన్ వే, అంటే ఇది జూరాల దగ్గరలో అనమాట, నియర్ బై. ఇంకొక ఈ నుంచి ఒక 20 కిలోమీటర్స్ 15 ఉంటుంది అనమాట. రోడ్ మాత్రం బాగుంది. ఇక పైగా డ్యామ్ చూస్తేనేమో మనకైతే కింద గేట్లన్నీ బంద్ చేసి ఉన్నాయి అన్నమాట. అదృష్టానికి పోయిన రోజే మాకు గేట్లు బంద్ చేసి ఉన్నాయి. ఇక అట్లా ఏం చేసాం చెప్పి పైగా ఒక వీడియో తీసుకున్నాము. నీళ్ళు తక్కువనే ఉన్నాయి, గేట్లు వదిలితే మాత్రం మంచిగా నీళ్ళు బాగుంటాయి. ఎట్లా చూస్తుంటే ఒక ఆయన మంచిగా చేపలు పడుతున్నట్టు లోపల ఒక్కడే. అలా చూసుకొని ఇక నెక్స్ట్ చేపల కాడికి పోయినాం అన్నమాట. తీసుకున్నాం కేజీ 100 రూపాయలంట. తీసుకొని ఇక మెల్లగా పోయి కూర వేయించుకొని, ఇది కూడా కేజీ 100 రూపీస్ తీసుకున్నారు. బాగుంది టేస్ట్ అంతా, అసలు ట్రై చేయండి. చేపలు అన్నీ అయిపోయి తినేసి మెల్లగా వాటర్ గాడికి వెళ్ళామన్నమాట. వాటర్ గాడికి వెళ్తే ఇది మెయిన్ కాదనమాట, ఇది నార్మల్. ఇది ఓపెన్ చేసిర్రు, బాగానే ఉంది. ఇది కూడా వ్యూ చూడడానికి. ఇక నెక్స్ట్ మనం వచ్చేసి ఈ నుంచి పెద్ద దగ్గర వెళ్దామని ప్లాన్ చేసినాం అన్నమాట. ఈడ డ్యామ్ కిందికి ఎలా వెళ్దామంటే పోలీసు వాళ్ళకి కనిపించకుండా ఒక సైడ్కి వెళ్ళి ఇంకో ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేసినాం. మొత్తం గేట్లను ఓపెన్ చేసారు లాస్ట్కి, మా అదృష్టానికి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంది, చాలా వ్యూ పాయింట్స్ బాగున్నాయి. వీడియో అయితే చూసిరు కదా మామ, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అలా కలుస్తా. లాస్ట్లో ఒక వ్యూ యాడ్ చేస్తున్నాను, ఈ వ్యూ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్ మామ, వెళ్ళొస్తా.